నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. నేను ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న ఉద్యమాల గడ్డ. ఎంతోమంది ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 దఫాలుగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాం. మీకు తెలుసు, గడిచిన 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏ రకంగా తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతారో మనం చూస్తూ ఉన్నాం. సో అదే క్రమంలో ఇప్పుడున్న శాటిలైట్ ఛానల్స్ మొత్తం అధికార పార్టీ సంబంధించిన అనుసంధానంలో పనిచేస్తూ ఉంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా సమస్యలతోటి అల్లాడుతూ ఉన్నారో అధికార పార్టీకి సోయి రావాలని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అదే తరుణంలో గతంలో తీన్మార్ మల్లన పైన అక్రమమైన కేసులు పెట్టి 74 రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇదే ప్రశ్నించే గొంతు మన తొలి వెలుగు రఘు పైన కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇదే కాలేజీ టీవీ సీఈఓ దాసరి శ్రీనివాస్ పైన కూడా కవిత గురించి వార్తలు రాసని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ స్వయాన కల్వకుంట్ల కవితకు వీడియో కాల్ చేసి బట్టలిప్పి విపరీతంగా కొట్టిన పరిస్థితి చూసినాం. సో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో యూట్యూబ్ ఛానళ్ళు బతికుంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ప్రశ్నించే గొంతులుంటే ఎట్లయినా మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. శాటిలైట్ ఛానళ్ళు ఎవరు చూసే పరిస్థితి లేదు. చూసేది మొత్తం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ చూస్తారు కాబట్టి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి, వాస్తవ పరిస్థితులు చెప్తారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి భారీ కుట్రకు తెరలేపిండు. ప్రశ్నించే గొంతులు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు, యూట్యూబ్ ఛానళ్ళు ఉండొద్దు అనే ఉద్దేశంతో కొంతమంది ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తూ ఉండు. సో అందులో భాగంగానే రీసెంట్గా తీన్మార్ మల్లన్న అలా టీం సభ్యులపైన కొంతమంది పైన అక్రమమైన కేసులు పెట్టి తీన్మార్ మల్లన్న టీంను తీసుకొని పోయి చెల్లపల్లి జైల్లో పెట్టడం జరిగింది. సో ఈ అంశం పైన మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేసిండు, తీన్మార్ మల్లన్న ఎప్పుడు బయటికి రాబోతా ఉండు, తీన్మార్ మల్లన్న టీం భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది. నాతో పాటు తీన్మార్ మల్లన్న టీం కో కన్వీనర్ రజనీ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సో అన్న నమస్తే. నమస్తే రాము. సో ఏం జరుగుతుందన్నా, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎంతోమంది ఆత్మ బలిదానం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి 2 దఫాలుగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిన పాపానికి అరాచక పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. సో ఎందుకు తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేశారంటే ఏం చెప్తారన్న? సో సుదీర్ఘ పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఇక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండవు అని అన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి 14-15 సంవత్సరాల కాలం పాటు మనకు ఆ రోజు ఉద్యమాన్ని నడిపినటువంటి పెద్దలందరూ కూడా చెప్పింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి హక్కులు అన్నీ వచ్చేస్తాయి. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో ఉన్న నిరుద్యోగం పోతుంది. సో సకల సౌకర్యాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంటే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళం, ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, సో వాళ్ళందరం కూడా నమ్మే ఉద్యమాలు చేయడం అంటే ఒక రకమైన జీవితాలను త్యాగం చేయడం. ఒక తరం, నేను అంతకంటే ముందేం చెప్తా అంటే 1969 తెలంగాణ మూమెంట్ తర్వాత నీకు 1970స్లలో తెలంగాణ ప్రాంతంలో ఒక భారీ మూమెంట్ వచ్చింది. ఆ మూమెంటే నక్సలిజం మూమెంట్గా మారింది, ఆ తర్వాత మావోయిస్టుల మూమెంట్గా మారింది. సో ఆ మూమెంట్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు కానీ, చాలామంది అమరులైనటువంటి ఆజాద్ లాంటి వాళ్ళు, తర్వాత చాలామంది ఒక క్రీమ్ అంటే మేధస్సుతో కూడినటువంటి ఒక క్రీమ్ను, ఒక తరాన్ని తెలంగాణ ప్రాంతం కోల్పోయింది. ఆ రోజు 1969 ఉద్యమం తర్వాత. సేమ్ 2001 తర్వాత టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి ఉద్యమంలో కూడా సో చాలామంది విద్యార్థులు, యువతలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి సో భవిష్యత్ తరాలు బాగుపడతాయి అనేటువంటి ఒక ఆశతో వాళ్ళంతా కూడా మూమెంట్లోకి వచ్చారు. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు మనకు భవిష్యత్తు బాగుంటుందన్నటువంటి ఆలోచనను పక్కకు పెట్టేసి అసలు ఎందుకు తెలంగాణ కోసం పోరాడినాం, ఈ తెలంగాణ కోసం పోరాడినాం అని సిగ్గుతో పోరాడినటువంటి విద్యార్థులు, పోరాడిన కుటుంబాలన్నీ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఏం జరుగుతూ ఉన్నది, ఏ పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో ఆ పోరాటాలను ఏ రకంగా అంచాలి. సో అణచడానికి కూడా ప్రజాస్వామ్యంగా అనేక పద్ధతులు ఉన్నాయి. సరే, మనం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తూ ఉన్నాం, పదవుల్లోకి ఎక్కాం, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తూ ఉన్నాం అని చెప్పినాం మనం. సో ఇవన్నీ కూడా ఎక్కడా అమలు కాకుండా నిర్ద్విధ్వంగా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి గొంతులను నొక్కేటువంటి కుట్రకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం తెరలేపింది. దానికి కల్వకుంట్ల తారక రామారావు, కేసీఆర్ కొడుకు నాయకత్వం వహిస్తున్నాడు. సో ఆయన నాయకత్వంలోనే ఈ ప్రశ్నించే గొంతుల యొక్క హక్కులను కోల్పోతూ ఉన్నారు. సో వారిపైన రకరకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఉన్నారు, శారీరకంగా కూడా గాయపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కేసులతో ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి కేసీఆర్ కుటుంబం కూడా ఏదో ఒక రోజు గడిల కోట కూడా కూలిపోక తప్పదన్న విషయాన్ని 7200 టీం పక్షాన ఆ కుటుంబానికి హెచ్చరిస్తూ ఉన్నాం. సో మా టీం సభ్యులు కానీ, మా టీం నాయకులు కానీ సో మల్లన్న అరెస్ట్ తర్వాత కూడా ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా తిరిగి ప్రజాక్షేత్రంలో మల్లన్న అరెస్ట్ను తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఉన్నారు. ఖచ్చితంగా నాకు
పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. రాబోయే వారం 10 రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తూ ఖచ్చితంగా మల్లన్న బయటకు వచ్చేంత వరకు మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సో గతంలో కూడా చాలా కేసులు అక్రమంగా కేసులు పెట్టారు. ఇప్పుడు రీసెంట్గా ఒక 7 కేసులు యాడ్ చేశారు అనుకుంటా. ఈ కేసులో ఏంటంటే ప్రశ్నించిన పాపానికి కాదు, ఎస్ఓటి పోలీసులని ఆ క్యూనిస్ ఆఫీస్లో బంధించారు, వాళ్ళ మీద దాడి చేశారు కాబట్టి రిమాండ్ తరలించమని వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు రాము కొన్ని లీగల్ పరమైన ఇష్యూస్ ఉంటా ఉంటాయి. సో న్యాయస్థానంలో ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఎస్ఓటి పోలీసులు ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగానే మల్లన్న పైన కేసు నమోదైంది, అందరికీ తెలుసు. సో అందులో 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. మరి అటెంప్ట్ మర్డర్ కేసు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పైన దాడులు జరిగినాయి. సో దాడులు జరిగినాయి, నిజంగా చనిపోయే పరిస్థితుల వరకు వెళ్ళినా కూడా 307లో నమోదు కాలేదు. మరి తీర్మాన్ మల్లన్న కార్యాలయం పైన సో కార్యాలయం పైన దాడులు చేస్తూ అక్కడే మనకు 307లో నమోదు చేసినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. సో ఎస్ఓటి పోలీసులకు అదేవిధంగా మల్లన్న టీం సభ్యుల మధ్య జరిగిన సంభాషణ ఏంటి, ఏం సంభాషణ జరిగింది, వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, వాళ్ళు ఇచ్చిన జవాబులు ఏంటన్నది వీడియో రూపకంగా చాలా క్లియర్గా తెలంగాణ సమాజం ముందు ఉంది. సో మన న్యాయవాదుల బృందం కూడా ఇదే అంశాన్ని రేపు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తారు, న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడం కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎస్ఓటి పోలీసుల పైన అత్యాయత్నం జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళు గీసుకపోవడో, గాసుకపోవడో, రాసుకపోవడో, రక్తమచ్చుడో, కొట్టిన చిన్న గాయమవడో ఏదో జరగాలి కదా. సో మరి ఏం చూపెట్టారు, ఏం జరుగుతూ ఉన్నది ఏంటంటే తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. మరి ఎస్ఓటి పోలీసులను కొట్టే అంత శక్తి ఎక్కడైనా తీర్మాన్ మల్లన్నకు ఉన్నదా, తీర్మాన్ మల్లన్న టీం సభ్యులకు ఉన్నదా? సో గడిచినటువంటి 4-5 సంవత్సరాలుగా తీర్మాన్ మల్లన్న టీం సభ్యులు కానీ మల్లన్న గారు కానీ సో ఎక్కడ మేము ప్రజాస్వామ్యయుతంగానే మనం పోరాటాలు చేయాలి, ఎక్కడ మమ్మల్ని కూడా మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే కూడా మీరు ఆ రకంగా ధర్నాలు చేయొద్దు, నిరసనలు చేయొద్దు అని చెప్పేసి మమ్మల్ని వారించిన సందర్భాలు ఉన్నాయి. సో మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పోలీసు వ్యవస్థను కాపాడాలి, మనం పోలీసు వ్యవస్థపై నమ్మకం ఉంచాలి. సో ఈ రకంగా మేము బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళేమో ఉల్టా మా పైన ఏంటంటే మీరు ఎట్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు, మీరు ఎట్లా రాజ్యాంగానికి అండగా ఉంటారు, రాజ్యాంగ పరంగా మీరు ఎట్లా ముందుకెళ్తారు అని చెప్పేసి మాకు ఆటంకాలు కలిగించే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో తీర్మాన్ మల్లన్న రిమాండ్ తరలించే ముందు వివిధ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పినట్టు కూడా తెలిసింది. సో తీర్మాన్ మల్లన్న మీతో ఏమైనా షేర్ చేసుకురా, పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టినారని? సో మల్లన్న సంబంధించి నేను యాక్చువల్గా మల్లన్న అరెస్ట్ అయ్యి 2 రోజుల తర్వాత నేను చెర్లపల్లి జైల్లో అన్నతో ములాఖాతు కావడం జరిగింది, అన్నతో మాట్లాడడం కూడా జరిగింది. సరే మల్లన్నకు సంబంధించినటువంటి కాదు కానీ మల్లన్నతో పాటు అరెస్ట్ అయినటువంటి మిగతా మన అన్న పిఆర్ రవీందర్ని కానీ తర్వాత అన్న డ్రైవర్ పైన సో డ్రైవర్ను వాళ్ళను విపరీతంగా కొట్టినట్టుగా మనకు సమాచారం ఉన్నది. సో అన్న పైన అయితే చేయి చేసుకోలేదు కానీ సో కేటీఆర్ లొంగిపోండి మీరు అంటే అనవసరమైనటువంటి రాజకీయపరమైన సలహాలు. కేటీఆర్ లొంగిపోతే మీకు 100 కోట్ల రూపాయలు చేయడానికి రెడీ ఉన్నాడు, మీకు నెక్స్ట్ మీరు చూస్ చేసుకున్న కాన్స్టిట్యూన్సీలో టికెట్ వస్తుంది. సో పార్టీ మీకు బీఆర్ఎస్ పార్టీ అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని ఎమ్మెల్యే చేయబోతా ఉన్నది. సో ఎందుకు మీరు వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. సో ఈ రకంగా అన్నను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. సో పోలీసులు కేటీఆర్కు లొంగిపో అని చెప్పినట్లుగా మనకు తెలిసింది. సార్ తీర్మాన్ మల్లన్న ఒకటైతే క్లారిటీ ఉన్నాడు, అవసరమైతే ఈ తెలంగాణ సమాజాన్ని కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయడం కోసం చావనైనా చస్తాను కానీ లొంగిపోయే సవాలే లేదు, ప్రశ్నే లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది అనేది మాకు అన్న చెప్పినటువంటి మాట. ఇది క్యూ న్యూస్ ఛానల్ మొత్తం కేటీఆర్ రాసి చేయమని ఎగ్జాక్ట్లీ క్యూ న్యూస్ కార్యాలయం కాదు, క్యూ న్యూస్ కార్యాలయం శనార్థి తెలంగాణ 2 కూడా. సో వాళ్ళకి రాసి ఇవ్వమని కాకుండా మాకు కనీసం కేటీఆర్ను కవితను మా ఇద్దరిని విముక్తి చేయండి, మా ఇద్దరు జోలికి రాకండి, మేము చేసినటువంటి అక్రమాల జోలికి రాకండి. సో మిగతా మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేసినా మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ నా జోలికి కానీ మా చెల్లె జోలికి కానీ మా చెల్లెని కానీ నన్ను కానీ ఏమీ అనకుండా మీరు వచ్చేయండి అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసినట్టుగా లేదా మళ్ళీ నా రకంగా బెదిరించినట్టుగా సమాచారం ఉన్నది. కేటీఆర్ ఓన్లీ కవిత కోసమే, కవితను కాపాడుకోవడం కోసమే ఈ కేసులో. ఎనీ డౌట్, నీకు ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? సో ఎటువంటి డౌట్ కూడా లేదు. కవిత లిక్కర్ స్కామ్ తర్వాత మల్లన్న లిక్కర్ స్కామ్ ఏంది, లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఏంది, అసలు ఏం జరగబోతా ఉన్నది, ఈమె చేసిన దందాలు ఏంది, వ్యవహారాలు ఏంది అన్నది తెలంగాణ సమాజం ముందు పూసగుచ్చినట్టు వివరించి ఉన్నాడు. సో అది తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికే. బికాజ్ ఆఫ్ ఏ ఇతర రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా మనము మల్లన్న అరెస్ట్ కావడం కంటే ముందు క్యూ న్యూస్ని అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు. 45,000 నుంచి 50,000 మంది మార్నింగ్ నుంచి డైరెక్ట్ లైవ్లోకి వచ్చేస్తూ ఉన్నారు. సో రోజుకు 5 నుంచి 6 లక్షల మంది మొత్తం వ్యూస్ అయిపోయిన తర్వాత చూస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ పరిణామాలను చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఎక్కడైతే క్యూ న్యూస్ మళ్ళీ తిరిగి క్యూ న్యూస్ను తెలంగాణ సమాజం ఆదరిస్తూ ఉన్నదో, తెలంగాణ సమాజం క్యూ న్యూస్ యొక్క వార్తలపై విశ్వసిస్తూ ఉన్నదో, సో దాన్ని చంపాలన్నటువంటి ప్రయత్నంలో క్యూ న్యూస్ను చంపలేకపోయారు. కానీ క్యూ న్యూస్లో పనిచేసినటువంటి సిబ్బందిని మానసికంగా ఇంక్లూడింగ్ మల్లన్నతో సహా శారీరకంగా మానసికంగా ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేసిందన్న విషయం మాత్రం చాలా మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఇంకొక చర్చ కూడా జరుగుతుంది, తీర్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలో ఉండుంటే ఈ కేసులు తెరపైకి రాకపోతుండే, తీర్మార్ మల్లన్న చెర్లపల్లి జైల్లో పెట్టబోతుండే. అవన్నీ కూడా మేము వాటిని పట్టించుకున్నటువంటి అది లేదు. సో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అట్లాంటి బండి సంజయ్ కూడా జైల్లో పోయింది, ఎవరు ఆపారు? రాజాసింగ్ కూడా జైల్లో పోయింది, బీజేపీ ఎమ్మెల్యే, ఎవరు ఆపగలిగారు? బీజేపీలో ఉంటే ఒకటి ఉంటుంది, బీజేపీలో లేకపోతే ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. ఈ వ్యవహారాలు మేము అజేయట్లేదు. ఒకటి లాస్ట్ టైం జరిగినటువంటి చిన్న చిన్న వ్యవహారాలు జరిగినాయి, అనేక రకాలైన కొంత మేము కూడా ఇబ్బందులలో లోనైనాం, మానసికమైన సంఘర్షణకు లోనైనాం. సో భారీ దాడి మా పైన జరిగింది కాబట్టి ఎట్ ఏ టైంలో ఆ భారీ దాడి జరిగినటువంటి క్రమంలో మమ్మల్ని మేము రక్షించుకునేటువంటి క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే తప్ప ఇక పూర్తిగా సో గడిచినటువంటి ఏడాది కాలంలో
అంతకుముందు మల్లన్న అరెస్ట్ కంటే ముందు జరిగినటువంటి పరిణామాలు, గడిచిన ఏడాది కాలంగా జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు ఇవన్నిటిని కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులు, అది రాము ఉన్నా, మల్లన్న ఉన్నా, రజనీ ఉన్నా, మా కిషన్ ఉన్నా, మహేష్ ఉన్నా, ఎవరున్నా కూడా ప్రశ్నించే గొంతు ఎక్కడున్నా కూడా దాన్ని అణచివేయాలి, ఏదో రూపంలో ఆ గొంతును నొక్కాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రాజ్య స్వభావం ఎప్పుడు కూడా ఇట్లా ఉంటుంది. రాజ్యం అనేది ప్రశ్నించే గొంతులను కాపాడుతుంది. మనం ఎట్లా అనుకుంటాం, రాజ్యాన్ని ఎదిరించినప్పుడు, రాజ్యాన్ని బెదిరించినప్పుడు, రాజ్యానికి ఎదురు వెళ్ళినప్పుడు రాజ్యం తనకున్నటువంటి సైన్యం, పోలీసు అనేటువంటి సైన్యం ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో మేము దాన్ని ఎదుర్కొని నిలబడగలుగుతాం విశ్వాసం ఉన్నది. మాకు తెలంగాణ ప్రజలు అండ ఉన్నదని నమ్ముతా ఉన్నాం. సో మీలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతులను కాపాడుకునేటువంటి మేధావులు అండ ఉన్నదని నమ్ముతా ఉన్నాం. మరి అందరి అండతో ఖచ్చితంగా తిరిగి తెలంగాణలో ప్రజాస్వామిక తెలంగాణను తిరిగి పునర్నిర్మించే క్రమంలో మా వంతు పాత్ర తీన్మార్ మల్లన్న టీమ్గా, తీన్మార్ మల్లన్నగా, క్యూన్యూస్గా మా వంతు పాత్ర పోషిస్తామన్న విశ్వాసం, నమ్మకం మాకు పూర్తిగా ఉంది. సో అనుకున్న స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకపోని గల కారణం ఏంది? ఏ ప్రతిపక్ష పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళాంటి గొంతులు పనిచేస్తూ ఉన్నాయో, సో అలాంటి గొంతులను అణచివేత కుట్ర చేస్తున్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడతలేరంటే రాజకీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు దాన్ని కూడా మనం పూర్తిగా తప్పకొట్టలేము. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రయోజనాలు ఉంటాయి, బీజేపీకి బీజేపీ ప్రయోజనాలు ఉంటాయి, బీఎస్పీ ప్రయోజనాలు ఉంటాయి. సో మేము ఏంటంటే ప్రజల ప్రయోజనాలుగా పనిచేస్తా ఉన్నాం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలుగా మేము పనిచేస్తా ఉన్నాం. ఈ క్రమంలో వాళ్ళకు ఉండేటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాకు ఏ మేరకు మద్దతు ఇవ్వాలి, మనకు పూర్తిగా మద్దతు ఇవ్వలేదు అంటే కూడా తప్పు. ఇప్పుడు మాకు బండి సంజయ్ గారు నేరుగా మల్లన్న కుటుంబానికి అండగా ఉన్నారు. సో కేసుల విషయంలో, ఇతరత్ర విషయంలో వాళ్ళ బీజేపీ లీగల్ టీం అండా ఉంటుందని ప్రకటించారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు, చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు స్పందించారు, అదేవిధంగా బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు స్పందించారు. అట్లా మనం పూర్తిగా వాళ్ళు మీదేసుకొని మనకు పనిచేయకపోవచ్చు, కానీ వాళ్ళు నైతికంగానైతే మా టీంకు, మాకు మల్లన్న గారి కుటుంబానికి అయితే నైతిక మద్దతునిచ్చారు. సో ఆ రకంగా ఉన్నా సరిపోతుంది. సో ఆ రకంగా ఉన్న కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ పార్టీల యొక్క శ్రేణులను కలుపుకొని మా టీంలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ 7200 టీంల ద్వారానే, అదేవిధంగా మా ఉన్నటువంటి 7200 పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల బృందం, లీగల్ టీంల పైన కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. సో ఆ లీగల్ టీంలు కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానన్న విశ్వాసం ఉన్నది. కాబట్టి వీళ్ళందరి సహాయ సహకారాలతో మల్లన్నను తిరిగి ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తామన్నట్టు, వీలైనంత త్వరగా ప్రజాక్షేత్రంలో తీసుకొస్తామన్నట్టు నమ్మకం, విశ్వాసం ఉంది. సో గతంలో జైల్లో ఉన్న సందర్భంలో కూడా మీరు భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నారు. సో ఆనాడు సపోర్ట్ చేసినందుక లేకపోతే ఇతర కారణాల వల్ల సో మళ్ళీ ఇంకేమైనా పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుందా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇంతకుముందే చెప్పిన సరే, భారతీయ జనతా పార్టీ మాకు మల్లన్నను బయట తీసుకురావడం కోసం భారతీయ జనతా పార్టీకి పేరు వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పేసి రకరకాల ప్రచారం చేశారు. అది కాదు మేము అనుకున్నది. సో మల్లన్న పైన అత్యాయత్నం జరుగుతూ ఉన్నది, మల్లన్న జైల్లో చంపేందుకు కోసం కుట్ర జరుగుతూ ఉన్నది అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయినప్పుడు, సో మల్లన్న ఫస్ట్ మనిషిని కాపాడుకోవాలి. మేము మనిషిని కాపాడుకుంటే మనిషి ఉంటే కదా మనం సమాధానం చేయగలుగుతాం. సో ఆ టైంలో మనకు వీళ్ళని కొట్టగలిగింది వాళ్ళు ఒక్కలే అనేటువంటి విశ్వాసంతో మనం భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీలో మల్లన్న తర్వాత జర్నీ అవడం, తర్వాత బయటికి రావడం, జరిగిన పరిణామాలన్నీ కూడా ఇలా తెలంగాణ సమాజం ముందు ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము ఇటు బీజేపీని కానీ, కాంగ్రెస్ని కానీ, బీఎస్పీని కానీ, సో ప్రజాక్షేత్రంలో కానీ ఇతరాతర అంశాల్లో మా టీంలు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారు కూడా అన్ని పార్టీలు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాయి. బీజేపీ స్పందిస్తుంది, కాంగ్రెస్ స్పందిస్తుంది, బీఎస్పీ స్పందిస్తుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల లోబడే వాళ్ళు మాకు నైతికంగానూ ఇంకో రకంగా మద్దతు ఇస్తూ ఉన్నారని మేము అనుకుంటా ఉన్నాం. సో ఇప్పుడంతా బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఒక కేసు మీద బెయిల్ రాగానే ఇంకో పాత కేసు తెరపై తీసుకొచ్చు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఉంటుంది రాము, ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే తీన్మార్ మల్లన్నను వీలైనంత ఎక్కువ రోజులు జైల్లో నిర్బంధించాలని వాళ్ళ ప్రయత్నం, వీలైనంత త్వరగా తీసుకురావాలని మా ప్రయత్నం. ఇప్పుడు రెండు ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. జైల్లో నిర్బంధించాలన్న ప్రయత్నం ఒకవైపు, జైలు నుంచి బయటకు తీసుకురావాలన్న ప్రయత్నం ఇంకొక వైపు. ఈ రెండు ఘర్షణల మధ్య అంతిమంగా న్యాయం ఎటువైపు ఉంటే అది గెలుస్తుంది అనేది మా విశ్వాసం. మేము నమ్ముతా ఉన్నాం, మల్లన్న తప్పు చేయలేదు, మల్లన్న పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు కాబట్టి సో న్యాయం మా వైపు ఉన్నది మేము నమ్ముతా ఉన్నాం. వాళ్ళు అక్రమాలు చేసిర్రు, అన్యాయాలు చేసిర్రు, సో తప్పులు చేసి తప్పుడు పద్ధతుల ద్వారా మల్లన్న నిర్బంధించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ తప్పుడు పద్ధతి ఎక్కడో ఒక చాట దానికి ఫుల్ స్టాప్ పడకపోదు. ఒక రోజు వెనక ముందు జరుగుతుంది కావచ్చు. సరే మేము అనుకుంటున్నాం, రేపు వస్తే మల్లన్న బాగుంటుంది మేము అనుకుంటాం, రేపు రాకపోవచ్చు, కానీ ఎల్లుండి ఆపలేరు కదా, ఎల్లుండి ఆగవచ్చు, నెక్స్ట్ డే ఆపలేరు కదా. సో ఏదో ఒక రోజు వీలైనంత త్వరగా మల్లన్నను బయట తీసుకొచ్చే ప్రయత్నం మా న్యాయవాదుల బృందం చేస్తూ ఉన్నది. సో నాకు పూర్తి విశ్వాసం ఉన్నది మా న్యాయవాదుల బృందం పైన. నెక్స్ట్ వీక్లో మల్లన్న మనకు, సో నెక్స్ట్ మండే నుంచి శుక్రవారం మధ్యలో మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలో మల్లన్న ఉండబోతారన్న విశ్వాసం, నమ్మకం అయితే. పీడీ యాక్ట్ అనేది అంశం కూడా మళ్ళీ తెరపైకి వస్తూ ఉంది. సో ఆ అవకాశం అంటే అలా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం దానికి సంబంధించి కూడా సరే పీడీ యాక్ట్ పెడతారా, వాళ్ళు ఇంకో యాక్ట్ పెడతారా అనేది అది వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారు, వాళ్ళ చేతిలో చట్టాలు ఉన్నాయి, చట్టాలు అమలు చేసే వాళ్ళ చేతిలో ఉన్నారు. కాబట్టి సరే వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఒక రకంగా మల్లన్న పైన అత్యయత్నం వరకు వెళ్ళారు, మనం అందరం చూసాం. మల్లన్న పైన ప్రత్యక్ష దాడి వరకు వెళ్ళారు, కర్రలు, కత్తులు, గొడ్డలు పట్టుకుని ఆఫీస్ పైన దాడి చేయడం అంటే, మల్లన్న ఆఫీస్ పైన దాడి చేయడం అంటే మల్లన్న పైన దాడి చేసినట్టే లెక్క. మనం సో చంపే
చంపేంత వరకు పోయినారు. ఈ పీడీ యాక్ట్లు పెడితే గీ చంపుతానంటేనే భయపడని వాళ్ళం, ఈ పీడీ యాక్ట్లకు భయపడతామా, గీ కేసులకు భయపడ్డోళ్ళమా? ఉంటావు 4 రోజులు ఎక్కువ ఉంటుంది కావచ్చు, కానీ అంతిమంగా అయితే గెలవాల్సింది న్యాయమే కదా. మేమేమంటున్నాం, మేము అన్యాయంగా గెలవాలని మేము చూడట్లేదు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. న్యాయస్థానాలపైన నమ్మకం ఉన్నది. మా న్యాయవాదుల టీం శరత్ కుమార్ నేతృత్వంలో ఉన్న మా న్యాయవాదుల టీం పైన పూర్తి విశ్వాసం ఉన్నది. వారి సామర్థ్యం పైన మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేటువంటి విశ్వాసంతో మేము అందరం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉప్పల్లో ఉన్న ఆఫీస్ ఎందుకు సీజ్ చేసినారు? అదే 307 కేసు పెట్టడానికంటే ముందు, ఇప్పుడు ఎస్ఓటి పోలీసులను తీసుకొచ్చి 307 కేసు పెట్టడానికంటే ముందు, అంతకుముందు జరిగినటువంటి ఇష్యూలో బీఆర్ఎస్ కార్యకర్తలు క్యూరియస్ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి అంశంలో, ఈ 2 అంశాలలో సో ఎవిడెన్స్ కలెక్షన్ కోసం అంటూ ఆఫీస్ సీజ్ చేసేసి సీజింగ్ లెటర్ మా వాళ్ళకైతే ఇచ్చారు. సో ఆఫీస్ని కూడా వీలైనంత త్వరగా, ఎందుకంటే సిస్టమ్స్ ఇప్పటికే మళ్ళీ క్యూరియస్ ఆఫీస్ అంతా కూడా కాల్ చేశారు. 9-10 సిస్టమ్స్ వరకు ఎత్తుకెళ్లారు. అక్కడ కూడా ఓన్లీ స్క్రీన్ తప్ప మీద ఏం లేనట్టున్నది. సో ఆఫీస్ ఓపెన్ చేస్తే కానీ మనకు క్లారిటీ రాదు. ఆఫీస్ ఓపెన్ చేయడం కోసం కూడా మనం మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు మా వాళ్ళు. సరే రేపు ఎల్లుండా మరి దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఆ ఆఫీస్ సీజింగ్ సంబంధించి మళ్ళీ తిరిగి దాన్ని ఓపెన్ చేసేటువంటి అంశం కూడా మాకు క్లారిటీ రాబోతూ ఉన్నది. 1 or 2 డేస్లలో నేను క్యూనిస్ కార్యాలయం కూడా తిరిగి ఓపెన్ అవుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నాం. సో ఇప్పుడు రిమాండ్కి అయితే తీసుకెళ్ళింది ఇప్పుడు ఎస్పోటీ సంబంధించిన ఆ కేసు కింద. ఇంకొక కేసు 307 ఉన్నట్టు కదా, అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 100 కేసులు అయినా, ఇప్పటికే 150 కేసులు అయినా, 190 కేసులు అయినా అని చెప్తా ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద 130 కేసులు 120 కేసులు ఉన్నాయి. మళ్ళీ మాకు ఒక్కడే చెప్తాడు. సో ఇంకా నేను కేసీఆర్ని బీట్ కాలేదా, నేను కేసీఆర్ని బీట్ కావాలంటే ఇంకా నాకు 30-40 కేసులు తక్కువనే ఉన్నాయి. సో 30-40 కేసులు అయిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. సో నేను కేసీఆర్ను బీట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నా. సో కేసీఆర్ని కొట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు కేసీఆర్ కంటే నా మీద ఉన్న కేసులు తక్కువ కాబట్టి అన్ని కేసులు పెట్టినా కూడా దీంతో సమానం అని చెప్పేసి అన్నటువంటి యాంగిల్లో మళ్ళీ మాట్లాడిన విషయం మనందరూ తెలుసు. కాబట్టి కేసులు పెడతారు, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, రాకుండా చేస్తారు. వాళ్ళు చేసిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, మేము చేసిన ప్రయత్నాలు మేము చేస్తాం. ఓకే, చివరిగా మీ తీన్మార్ మల్లన్న అభిమానులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సో ఇప్పటికే తీన్మార్ మల్లన్న కుటుంబానికి అందరూ కూడా 7200 టీం సభ్యులు కానీ, అదేవిధంగా మా నాయకత్వాలు కూడా అన్ని తీన్మార్ మల్లన్న కుటుంబానికి మానసికంగా అన్ని రకాలుగా అండదండగా ఉంటా ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో కూడా మల్లన్న అక్రమ అరెస్ట్ సంబంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వారందరినీ కూడా అభినందిస్తూ, సో మున్ముందు కూడా మల్లన్న విడుదలైనంత వరకు ఇదే ఐక్యమత్యంతో ఉందాం. సో అందరం కూడా మల్లన్న అక్రమ అరెస్ట్ను తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేయాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో భవిష్యత్ కార్యాచరణ ఎప్పుడు బయట పెట్టబోతా ఉన్నారు? మీ టీం సంబంధించిన సభ్యులు సమావేశం నిర్వహించుకున్న తర్వాత వాస్తవానికి ఎటువంటి కార్యాచరణ ఉండే అవకాశం? మల్లన్న అరెస్ట్ ఒకవేళ కాకపోతే మేము పోయిన మండే అనుకుంటా, మండే 23rd రోజు మాకు రాష్ట్ర కమిటీ సమావేశం ఉండే. సో రాష్ట్ర కమిటీ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉండే. సో అంతకంటే ముందే 21వ తేదీ రోజు మల్లన్న అరెస్ట్ కావడం, 22 నాడు రిమాండ్ కావడం ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి సో మల్లన్న ఇప్పుడు మా ముందున్న లక్ష్యం ఒకటే, మల్లన్న తిరిగి క్షేమంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చేటువంటి లక్ష్యం మాత్రమే ఉన్నది. మల్లన్న తిరిగి ప్రజాక్షేత్రంలో క్షేమంగా వచ్చిన తర్వాత రాజకీయ లక్ష్యాలు, రాజకీయ కార్యాచరణ అన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు పెడతాం. అందులో ఎవరికి ఎలాంటి చేసే విషయాలు లేవు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. సో ఇది తీన్మార్ మల్లన్న టీం కో కన్వీనర్ రజనీ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజలపైన మనమే చైతన్యమాడి అయి ప్రశ్నించే గొంతుని తీన్మార్ మల్లన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. దానికి తోడు ప్రతిపక్ష పార్టీలు కూడా అనుకున్న స్థాయిలో ఇంకా కొట్లాడితే, సో ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు కాపాడుకోలేకపోతే రేపు పొద్దుగాల మీ ముఖాలు కూడా ఎవరు చూపించే గతి ఉండదు. దయచేసి ప్రశ్నించే గొంతులకు అండగా ఉండాలని చెప్పి కూడా కాలోజీ టీవీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. చూస్తున్నాండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.